ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో దాదాపు 11,000 కోట్ల రూపాయల విలువైన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఎన్నికల సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీపై పక్షపాతం చూపదని, అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో దాదాపు 11,000 కోట్ల రూపాయల విలువైన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈరోజు ప్రారంభించిన ద్వారకా ఎక్స్ప్రెస్వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టులు దోహదపడతాయన్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఎన్సీఆర్తో ఇతర ప్రాంతాలకు అనుసంధానం కూడా పెరుగుతుందన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఢిల్లీ ఓ నమూనాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకు గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, दुनिया जब भारत को देखती है, परखती है, तो उसकी पहली नजर हमारी राजधानी पर पड़ती, हमारी दिल्ली पर पड़ती। इसलिए दिल्ली को हमें विकास का ऐसा मॉडल बनाना है जहां सभी को महसूस हो कि हाँ, ये विकसित होते भारत की राजधानी है। बीते 11 साल से केंद्र में भारतीय जनता पार्टी की सरकार ने इसके लिए अलग अलग स्तरों पर निरंतर काम किया है. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు. జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేసి పన్ను రేట్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జీఎస్టీ తదుపరి సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని, వాటి అమలుకు సహకరించాలన్నారు. ఇందులో చేపట్టిన మార్పులు పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరంగా మార్చే ఉద్దేశంతో సంస్కరణలు అమలు చేసేందుకు నెక్స్ట్ జెన్ జీఎస్టీతో సిద్ధమయ్యామని, వచ్చే దీపావళికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్ను అందిస్తాయని అన్నారు. आने वाले समय में हम अनेक बड़े बड़े रिफॉर्म्स करने वाले हैं ताकि जीवन भी और बिजनेस भी सब कुछ और आसान हो. इसी कड़ी में अब जीएसटी में नेक्स्ट जनरेशन रिफॉर्म होने जा रहा है. इस दिवाली जीएसटी रिफॉर्म से डबल बोनस देशवासियों को मिलने वाला है. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18 నుండి జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీపై పక్షపాతం చూపదని, అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ఓటర్ల జాబితాలో ఇటీవల చేపట్టిన సమగ్ర సవరణలు ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల సంఘం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిఈసి జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్పై వివరణ ఇస్తూ, ఓటర్ల జాబితాను బూత్ లెవెల్లోనే ప్రతి రాజకీయ పార్టీ చూసుకుంటుందన్నారు. సంస్కరణలలో భాగంగానే ఓటర్ల జాబితాను సవరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల విధుల్లో 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 10 లక్షలకు పైగా బూత్ లెవెల్ ఏజెంట్లు, 20 లక్షలకు పైగా అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు భాగమయ్యారని, ఇంత పారదర్శక ప్రక్రియలో ఓట్లు ఎలా దొంగలించబడతాయని ప్రశ్నించారు. గత కొంతకాలంగా రాజకీయ పార్టీలు చేసిన అభ్యర్థనల మేరకే ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టామని జ్ఞానేష్ కుమార్ వివరిస్తూ,
पिछले 2 दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में त्रुटियों के सुधार के लिए मांग करते रहे हैं। इसी मांग को पूरा करने के लिए ही चुनाव आयोग ने गहन पुनरीक्षण अर्थात स्पेशल इंटेंसिव रिवीजन SIR की शुरुआत बिहार से की है। SIR की प्रक्रिया में सभी मतदाता, बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख BLAs ने मिलकर एक प्रारूप सूची तैयार की है। ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున మేఘాల విస్ఫోటనం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో 7 మరణించగా 5 గాయపడ్డారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జోద్ ఘాటీలో 5 ప్రాణాలు కోల్పోగా జాంగ్లోట్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 2 మరణించారు. పోలీసులు NDRF సిబ్బంది సంయుక్తంగా జోద్ ఘాటీలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మరికొంతమందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఇక ఈ ఆకస్మిక వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. స్వయం సమృద్ధ భారత్ దార్శనికతను నెరవేర్చేందుకు విద్యార్థులు స్వావలంబన సాధించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. IIT ఢిల్లీలో ఈరోజు ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళలు, ఆకాంక్షలు, పరిశోధనా రంగాలు, సాంకేతిక సవాళ్లు, అవకాశాలపై వారి దృక్పథాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ ప్రాధాన్యతలను నడిపించడంలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని, 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేపట్టాల్సిన చర్యల గురించి విద్యార్థులకు వివరించానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉదయం ఖాట్మండు చేరుకున్నారు. మిశ్రీ ఈరోజు సింగ్ దర్బార్లో నేపాల్ ప్రధానమంత్రి KP శర్మ ఓలీతో సమావేశమయ్యారు. ఇక రేపు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబాతో సమావేశమవుతారు. అదేవిధంగా నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్తో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుపుతారు. దేశంలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, గుజరాత్లలో రాబోయే 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా ఈరోజు మధ్య మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ఇక ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం మరింత బలపడుతోందని, దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ, Today, a fresh low pressure area that is over West Central adjoining Northwest Bay of Bengal of North Andhra Pradesh coast and South Odisha coast, and its likely intensification into a depression during next 24 hours. Under this influence, we are anticipating heavy to very heavy rainfall likely over Andhra Pradesh, Telangana, Chhattisgarh, Odisha during next 2 days, with isolated extremely heavy over coastal Andhra Pradesh during 17th and 18th, over Odisha, Telangana and Chhattisgarh on 18th August. Also, if you talk about the particularly west coast, the heavy to very heavy rainfall over Goa, Maharashtra, Gujarat state likely to continue during next 7 days. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో దాదాపు 11,000 కోట్ల రూపాయల విలువైన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. NDA కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఎన్నికల సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీపై పక్షపాతం చూపదని, అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.